Hello, welcome to Dr. Sagar Sir classes on Indian economy. సో మనము నేషనల్ ఇన్కమ్ అనగా జాతీయ ఆదాయం కాన్సెప్ట్స్ని చూస్తున్నాము. అందులో జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఏంటి, రైట్? సో ఆ మెథడ్లలో ఆల్రెడీ మనం ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఏంటిది, ప్రొడక్షన్ మెథడ్ అంటే ఏంటిది చూస్తున్నాము. ఈ క్లాస్లో ఇన్కమ్ మెథడ్ అంటే ఆదాయ పద్ధతి ద్వారా జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూస్తాం. దాంతోపాటుగా గ్రోత్ రేట్ అంటే ఏంటిది, అంటే వృద్ధి రేట్ అంటే ఏంటిది, సో పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ అంటే ఏంటి, దాన్ని తెలుగులో వృద్ధి రేట్ అంటే ఏంటో చూస్తాం, రైట్? సో ఇవి ఈరోజు క్లాసెస్. సో మనం ఒకసారి మళ్ళీ జీడిపి క్యాలిక్యులేషన్ మెథడ్లోకి వెళ్ళే ముందు, సో జీడిపి అంటే డెఫినేషన్ ఏంటంటే, సో జీడిపి ఈజ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ. అంటే ఏంటి, ఇవి బేసికల్గా ఒక దేశ భూభాగంలో ఒక సంవత్సరం నందు ఉత్పత్తి కాబడిన తుది లేదా అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క విలువను మనము జీడిపి అంటాం. ఈ జీడిపిని క్యాల్కులేట్ చేయడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్ అండ్ నెక్స్ట్ ఈస్ ఇన్కమ్ మెథడ్. సో ఈ క్లాస్లో ఇన్కమ్ మెథడ్ అంటే ఆదాయ పద్ధతి ద్వారా జీడిపిని ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూద్దాం. సో దానికంటే ముందు మనం ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆదాయ కారకాలు. సో ఇవి ఏవేంటి, ఇవి బేసికల్గా ఫ్యాక్టర్ అంటాం. ఓకే, ఈ ఫ్యాక్టర్ ద్వారా వచ్చిన దీన్ని ఇన్కమ్ దీన్ని ఇన్కమ్ అంటాం, రైట్? సో ఫ్యాక్టర్ ఏంటిది, ల్యాండ్ ద్వారా అంటే భూమి ద్వారా వచ్చే ఆదాయాన్ని మనము రెంట్ అంటాం, దాన్ని అద్దె అంటాం, రైట్? ల్యాండ్ను లీజ్కి ఇవ్వడం ద్వారా కానీ, రైట్, మోస్ట్లీ అమ్మడం ద్వారా, మోస్ట్లీ బేసికలీ లీజ్కి ఇవ్వడం కిందకి వస్తుంది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం అద్దె అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది, లేబర్. సో లేబర్ అంటే ఏంటిది, శ్రమను ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏమంటాం, వేజెస్ అంటాం. బేసికల్గా దీన్ని వేతనాలు అంటాం. సో ఫర్ ది లేబర్ వాట్ ఇన్కమ్ వీ గెట్ ఈస్ వేజెస్. ఓకే, లేబర్ శ్రమకు ద్వారా వచ్చేది వాటిని వేతనాలు అంటాం. క్యాపిటల్ అంటే పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన దాన్ని మనం ఇంట్రెస్ట్ అంటాం, వడ్డీ అంటాం. దాన్ని బేసికల్గా పెట్టుబడి పెడితే వచ్చిన అమౌంట్ను, వచ్చే ఆదాయాన్ని మనం ఇన్కమ్ని మనం ఇంట్రెస్ట్ అంటాం, దాన్ని వడ్డీ కూడా అని అంటాం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యవస్థాపకత. ఏదైనా వ్యక్తి ఒక సంస్థను కానీ, ఒక వ్యాపారాన్ని కానీ, ఒక బిజినెస్ని కానీ స్థాపించినప్పుడు దాని ద్వారా వచ్చిన లాభాన్ని, దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ను, ఆదాయాన్ని మనం ఏమంటాం అంటే లాభం అంటాం. బేసికల్గా ప్రాఫిట్ అంటాం. వచ్చిన ఆదాయం ఏంటిది, ఆదాయం పేరు ఏంటిదంటే ప్రాఫిట్, లాభం. ఇవి బేసికల్గా మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ను చూసినాం. సో ఈ ఆదాయ పద్ధతిలో ఏం చేస్తామంటే, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేస్తాం జీడిపిని. సో అవి ఏంటిది, ఈ వచ్చిన ఇన్కమ్ ఉన్నాయి కదా, ఈ ఇన్కమ్లన్నింటినీ అంటే అద్దెను, దట్ ఈజ్ రెంట్ను, ప్లస్ వేజెస్ని అంటే వేతనాలను, మరియు ఇంట్రెస్ట్ను, వడ్డీని, ప్లస్ వచ్చిన లాభాన్ని, ఇవన్నింటినీ యాడ్ చేస్తాం. సో ఇవన్నిటిని యాడ్ చేయగా వచ్చిన దాన్నే మనము జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. సో ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది, అండ్ మనకు జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటిది, జీడిపి ఎట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఏంటిది అనేది మనం ప్రీవియస్ క్లాసులలో చూసినాం ఆల్రెడీ. ఓకే, ప్రీవియస్ క్లాసులలో చూసినాం మనం, దాన్ని ఒకసారి మీరు రెఫర్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ పద్ధతిలో, ఇన్కమ్ పద్ధతిలో అంటే మనం ఆదాయం పైన ఫోకస్ చేస్తున్నాము, ఆదాయం పైన మనం కేంద్రీకరిస్తున్నాము. మన ఫోకస్ని ఇంతకుముందు ఏంటిది, ఎక్స్పెండిచర్ పైన ఫోకస్ చేసినాము ఒక మెథడ్లో. సెకండ్ మెథడ్లో ఏం చేసినాము, ఉత్పత్తి మీద ఫోకస్ చేసినాము. ఓకే,
రెండో మెథడ్లో ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాము. మూడో మెథడ్లో దేని మీద ఫోకస్ చేస్తున్నాం అంటే ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే ఏంటిది, మన దేశంలో జీడిపి డెఫినేషన్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తే ఏంటిది, ఇట్ ఈస్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ది goods and final goods and services produced within a domestic territory of a country. అంటే మార్కెట్ వాల్యూ, ఇక్కడ మార్కెట్ వాల్యూని ఎలా మెజర్ చేస్తున్నాం ఇక్కడ మనం అంటే రెంట్ ద్వారా మరియు వేజెస్ ద్వారా మరియు ఇంట్రెస్ట్ ద్వారా మరియు ప్రాఫిట్ ద్వారా. సో దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, భారతదేశంలో ఏదైనా ఒకటి ప్రొడ్యూస్ కాబడిందంటే దానికి సంబంధించిన ఎవరో ఒకరు ఆదాయం పొంది ఉంటారు అనే కోణంలో దానికి సంబంధించిన ఆదాయాన్ని, ఇన్కమ్ని పొంది ఉంటారు అనే కోణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్కమ్ మెథడ్ వర్కౌట్ అవుతుంది. దట్ ఈస్ ఆదాయ పద్ధతి అనేది పనిచేస్తుంది. రైట్. సో దిస్ ఈజ్ హౌ వీ క్యాలిక్యులేట్ జీడిపి ఇన్ ద ఇన్కమ్ మెథడ్. ఇలా వచ్చిన ఇన్కమ్ని మనం ఏమంటాం, ఇలా వచ్చిన జీడిపిని ఏమంటాం అంటే జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. రైట్. సో నెక్స్ట్ గ్రోత్ రేట్ అంటే మనం అన్ని జీడిపి అంటే జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూసినాం లాస్ట్ క్లాస్లలో అన్నీ కలిపి. అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి జీడిపి ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంది, జీడిపి నెక్స్ట్ ప్రొడక్షన్ మెథడ్ ఉంది, దాంతోపాటుగా ఇన్కమ్ మెథడ్ ద్వారా జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూస్తాం. నెక్స్ట్ దానికి సంబంధించినది ఇంకో టర్మినాలజీ ఉంది, పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్. అంటే వృద్ధి రేట్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి మనం. ఈ వృద్ధి రేటును బేస్ చేసుకొని మనం ఆదాయం ఎంత గ్రోత్ అవుతుంది, ఎంత వృద్ధి అయింది, ఎంత ఇండియన్ ఇన్కమ్ జీడిపి ఎంత, గ్రోత్ రేట్ ఎంత అని చెప్తూ ఉంటాం. సో పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ అంటే ఏంటంటే వృద్ధి రేటు. సో ఈ వృద్ధి రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడంటే జీడిపి ఎట్ కరెంట్ ప్రైస్ కాదు, జీడిపి ప్రజెంట్ ఇయర్ అంటే ప్రస్తుతానికి ఉన్న జీడిపిలో ఎంత వచ్చింది, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అనేది ఒకటి. దాని నుండి ప్రీవియస్ ఇయర్ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రజెంట్ ఇయర్ జీడిపి నుండి ప్రీవియస్ ఇయర్ జీడిపిని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇలా సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన వాల్యూని ప్రీవియస్ ఇయర్ జీడిపితోని డివైడ్ చేస్తాం. ఇలా వచ్చిన మొత్తం విలువను ఇంటూ 100 మల్టిప్లై చేస్తాం. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ఏం చేస్తున్నాం ఇక్కడ, ప్రీవియస్ ఇయర్ మరియు అంటే గత సంవత్సర జీడిపిను, ప్రజెంట్ ఇయర్ జీడిపిను, గత సంవత్సర జీడిపిని రెండింటిని మనము సబ్ట్రాక్ట్ చేసేస్తే ఒక విలువ వస్తుంది. సో ఈ విలువను గత సంవత్సర జీడిపితోని మనము డివైడెడ్ బై చేసేసి వచ్చిన మొత్తం విలువను 100తో మల్టిప్లై చేస్తే వచ్చేదే వృద్ధి రేటు. అంటే పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేటు ఆర్ వృద్ధి రేటు అంటాం. రైట్. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఒకసారి 2024కు 2025 ఎస్టిమేట్ అంటే ఫైనాన్షియల్ ఇయర్కి 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్కి గ్రోత్ రేట్ ఎంత ఉందో చూద్దాం. ఈ గ్రోత్ రేటు డిఫరెంట్గా అగైన్ ఉంటాయి. కాన్స్టాంట్ ప్రైజెస్ అని, మార్కెట్ ప్రైజెస్ అని ఉంటాయి. సో కాన్స్టాంట్ ప్రైజెస్, గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటిదంటే స్థిరమైన ధరలు. ఎప్పుడు మనం ఆల్రెడీ కాన్స్టాంట్ ప్రైజ్ అంటే చూసినాము. అంటే 2011 బేస్ ఇయర్గా కన్సిడర్ చేసి మనం జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాం. స్థిరమైన కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే జీడిపి ఎట్ 2011 బేస్ చేసుకొని వచ్చేదాన్ని మనం జీడిపి ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటాం. సో గ్రోత్ రేట్ ఇక్కడ పర్సెంటేజ్ ఏం చేస్తున్నాం అంటే పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ అంటున్నాం. అంటే ఏంటిది, జీడిపిని కాన్స్టాంట్ ప్రైజ్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నట్టు దాని మీనింగ్ ఇక్కడ. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, లెటర్స్ సే ఇదేమనుకున్నాం మనం, ప్రజెంట్ ఇయర్ అనుకున్నాం. అంటే 2024-2025. ఇక్కడ ఇదేంటిది ప్రీవియస్ ఇయర్ అవుతుంది. ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటిది 2023 అండ్ 2024 అవుతుంది. ఓకే, ఇది 24-25 అవుతుంది. రైట్. సో ఈ ఎగ్జాంపుల్ కన్సిడర్ అజ్యూమ్ ఇట్స్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్ కౌంట్ ఫర్ దిస్ 2025 ఇయర్. సో మనకు 2024-2025లో ఎంత జీడిపి వచ్చిందంటే 1,84,000.88 lakh crore. సో దిస్ ఈస్ ద జీడిపి వీ అరైవ్డ్ ఎట్. నెక్స్ట్, సో ఇదేంటిది ప్రీవియస్ ఇయర్ జీడిపి ఎంత వచ్చింది ప్రీవియస్ ఇయర్లో అంటే 2023-2024లో అంటే 173.82 lakh crore జీడిపి వచ్చేసింది.
సో ఇది అగైన్ ప్రజెంట్ ఇయర్ అనుకున్నాం మనం, ఇది ప్రజెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అనుకున్నాం. ఇది ఏంటిది ప్రీవియస్ ఇయర్ జీడిపి. సో ప్రీవియస్ ఇయర్ జీడిపిని డివైడెడ్ పే చేస్తే మనకు ఎంత విలువ వస్తుందంటే ఇక్కడ దీంతో సమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని 100తో మల్టిప్లై చేసేస్తే వచ్చిన విలువ ఇక్కడ 6.4% అంటాం. సో పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ ఆర్ వృద్ధి రేట్ ఎంత ఉంది 2024కి ఎంత ఎస్టిమేటెడ్ అంటాం బేసికలీ ఇవి. సో ఇది ఎంత అంటే 6.4 వృద్ధి రేట్ వచ్చేసింది. సో రైట్, దీంట్లో ఈ ఫిగర్స్ చూసుకుంటే పిఐబిలో ఇక్కడ చూడండి. సో ఇది 2024 బేసికలీ టర్మినాలజీ మీకు ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటాం, అంటే ఈ కరెంట్ ఇయర్ను ఎప్పుడైనా ఎఫ్ఏఈ అంటాం, అంటే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీడిపి అంటాం. సో మధ్యలో ఇయర్ను ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీడిపి అంటాం, రైట్. సో ఇది నెక్స్ట్ దీనికంటే ముందు ఇయర్ను ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ జీడిపి అంటే రివైజ్డ్ ఏంటంటే ఇవి బేసికల్గా యాక్చువల్ నెంబర్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఇవి ఈ జీడిపి రివైజ్డ్ అంటే ఇవి బేసికల్గా సమ్ పార్షియల్గా కొన్ని నెంబర్స్ని తీసేసుకొని ఎస్టిమేట్ చేస్తారు ఫస్ట్ టైం. ఓకే, ప్రొవిజనల్ ఏంటంటే కొంచెం దీన్ని యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ కైండ్ ఆఫ్ మాడిఫైడ్ అనుకుంటాం, కొంత యాక్చువల్స్ని బేసేసుకుని ప్రొవిజనల్గా, రైట్. సో ఇది జీడిపిని క్యాలిక్యులేట్ చేసే విధానం. 3 కౌంటర్స్ మనం ఇక్కడ ఏంటిది, ఇది ఎస్టిమేట్. సో 2024లో ఎంత వచ్చింది ఇక్కడ అంటే 6.4. సో ఎన్ని లక్షల కోట్లు అంటే రఫ్లీ ఇట్ కుడ్ బి అరౌండ్, యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ 180 సంథింగ్, 160 or 1, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ బేసికలీ, రైట్, సమ్వేర్ అరౌండ్ ఇట్. సో దాని రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది ఇక్కడ 160, 170 అరౌండ్ ఉంటుంది. కరెంట్ ఇయర్ 180 అరౌండ్ కాబట్టి రెండింటి మధ్య వేసేసి అని 6.4 రేట్ వచ్చేసింది మనకి ఇక్కడ. 6.4 రేట్ ఎస్టిమేట్ వచ్చింది, రైట్. సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ looking at my videos, and I would like to request you, my humble request to you all, please like my videos and share it, subscribe to my YouTube channel so for more videos on Indian economy. So I will be giving almost majority of the videos for free on my channel. Please subscribe to channel. Thank you.